దేశ ప్రజలకు తక్కువ ధరకు నాణ్యమైన నిత్యావసర వస్తువులు అందజేయాలన్న కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు భారత్ బ్రాండ్ పేరుతో సరుకులు పంపిణీ చేస్తున్నట్టు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఆవరణలో భారత్ బ్రాండ్ సరుకులకు సంబంధించి 25 ఆటోలను బండి సంజయ్ జిల్లా కలెక్టర్ పంబేలా సత్పత్తో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నాఫెడ్ డిప్యూటీ మేనేజర్ ఆర్ఎం పట్నాయక్ దూరదర్శన్తో మాట్లాడుతూ పేద సామాన్య ప్రజలకు సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులను అందిస్తుందని తెలిపారు. ఆగస్టు 2023న ఈ కార్యక్రమం ప్రారంభం కాగా రెండో విడతగా ఇవాళ బండి సంజయ్ కుమార్ ప్రారంభించారని తెలిపారు. రిటైల్ ప్రైసెస్ ని కంట్రోల్ చేయడానికి అని చెప్పి కొన్ని భారత్ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేసింది. ఇది జరుగుతుంది ఆగస్టు 2023 నుండి. ఇది సెకండ్ ఫేజ్ నడుస్తుంది. దీని మూలంగా ఇప్పుడు మేము తెలంగాణలోని భారత్ దాల్ అంటే చెన్నా దాల్, భారత్ రైస్, భారత్ ఆటా అని 3 ప్రోడక్ట్ ని లాంచ్ చేయడం జరిగింది. రత్నదీప్ ఇలాంటి ఇంకా అదే కాకుండా ఇంకేదైనా సూపర్ మార్కెట్స్ ఉంటే అన్ని సూపర్ మార్కెట్స్ లో ఈ ప్రోడక్ట్స్ అవైలబుల్ గా ఉంటుంది. వీళ్ళు కన్జ్యూమర్స్ కొనాలంటే వాళ్ళు ఏటి చూపించిన ఇది సబ్సిడైజ్డ్ రేట్ లో దొరుకుతుంది కాబట్టి అలాగని ఏమి నిబంధనలు లేవు. వాళ్ళ కన్జ్యూమర్ వాళ్ళ నెంబరు వాళ్ళ పేరు ఇస్తే చాలు. ఎంఆర్పి ఇప్పుడు భారత్ చెన్నా దాల్ ఎంఆర్పి 70 రూపాయలు, భారత్ రైస్ ఏమో 34 రూపాయలు, భారత్ ఆటా 30 రూపాయలు. ఇది మార్కెట్ రేట్ కన్నా చాలా తక్కువకే దొరుకుతుంది. ఈ కార్యక్రమం ఏమంటే కేంద్ర ప్రభుత్వం వారు నాఫెడ్ వారి ఆధ్వర్యంలో ప్రజలందరికీ మన ఇంట్లో వాడుకునే వస్తువులన్నీ గోధుమ పిండి కానీ, శనగపప్పు కానీ, బియ్యం కానీ, పెసర్లు కానీ, శనగలు కానీ ఇవన్నీ తక్కువ ధరలో పబ్లిక్ కి అందుబాటులో ఉండాలని ఎలా జరుగుతుంది అంటే వ్యాన్ లో ఈ ఐటమ్స్ అన్ని ప్రజల ఇంటి వద్దకే వెళ్తాయి. ప్రజలు వాళ్ళ ఇంటి ముందే ఇవన్నీ తక్కువ ధరలకే కొనుగోలు చేసుకుంటారు అన్నమాట.